బాబాయ్ నమస్తే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అచ్యుతాపురం ఘటనలో గాయపడిన వారిని పరామర్శించడానికి వెళ్ళి ఆయన ప్రవర్తించిన తీరు ఎలా చూడాలంటారు? అసలుకి ఆయన తీరు చెప్పేదే ఉందండి. శవాలు జగన్మోహన్ రెడ్డి అని పిలవచ్చండి ఆయన్ని. ఎందుకంటే ఆయన శవాలు చూస్తే ఆయనకు ఆనందం. అహనా పెళ్ళంటలో మన ఈయన పేరు ఏంటంటే ఈయన పేరు ఏదో అంటే బ్రహ్మానందం చూసి కోడి ఏలాడు తీస్తారు చూడు, అట్టనే ఇంట్లో కూడా ఒక శవాన్ని ఏలాడు తీసుకుంటానికి ఉంటేనే ఈయనకి ఆనందపడతాడండి. ఈయనకు ఒక శవాలు ఇంట్లో కడితే పోద్ది అనిపిస్తుందండి. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎక్కడ శవాలు ఉన్నాయని ఎతకటానికి పోతాడండి. ఎక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అతని ఆలోచన లేదండి. అతని ఆలోచనే దరిద్రపు ఆలోచన. కాబట్టి ప్రజలు అతన్ని ఇంటికి పంపించారండి. ప్రజలు ఎందుకు పంపించారంటే అతని ఆలోచన మంచిది కాదు కాబట్టే పంపించారు. ఎప్పుడు ఎక్కడ ఇంతకుముందు కూడా గతంలో కూడా ఎక్కడ శవాలుంటే ఆడికెళ్ళి 1 లక్ష రూపాయలు ఇచ్చేవాడు. ఇచ్చి అమ్మమ్మమ్మ మా తండ్రి గారు చనిపోయేటప్పుడు అబ్బా వీళ్ళందరూ గుండాకి చనిపోయారు ఇట్లాంటి మాటలు చెప్పి అతను ఒక మాయ మాటలు చెప్పి ఆ అధికారంలోకి వచ్చాడు. అట్లాంటి మనిషిని మనం అనుకోవటం కూడా అసలు ఇంకా అతను జగన్మోహన్ రెడ్డిని అనుకోవటం కూడా ఎంతో తప్పున్నారు తప్పండి. ఇంక మనం ఆయన గురించి ఆలోచించడం కూడా తప్పండి. తండ్రి వేరు, కొడుకు వేరండి. అంటే ఇక్కడ ఒక విషయం బాబాయ్, అసలు పరామర్శించడానికి వెళ్ళి ఆయన ప్రవర్తించిన తీరు ఒక లెక్క అయితే కనుక అక్కడికి వెళ్ళి సూపర్ 6 అమలు చేయట్లేదు, సూపర్ 7 అమలు చేయట్లేదు అంటూ ఆయన ఏదో ఉంటే కనుక పథకాలు నేను అమలు చేసేవాడిని అన్నట్టు పథకాల గురించి మాట్లాడటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇతనికి పథకాలు కానీ ఈయనకి మైండ్ లేదండి. అసలు నిజంగా మైండ్ ఉండోడు అయితే అక్కడ వెళ్ళి ఏం చదువుతాడు అవుతున్నాడు. వీడికి పిచ్చా శాదస్తవా అని మాకైతే అర్థం కావట్లేదు. కానీ జనాలు ఏంటంటే వాడిని చూస్తే ఓ పెద్ద పిచ్చోడు చూసినట్టు చూసి వాళ్ళు జనాలు నవ్వుకుంటున్నారు. ఇవాళ ఈ అమ్మ వాడేందిరా నీ అమ్మ హాస్పిటల్కి వెళ్ళి నవ్వుతున్నాడు. ఏందిరా ఈడే మనిషిరా, ఈయన ఇంతకుముందు ఆ ఇంట్లో ఉండి ఆ రకంగా నవ్వుతూ ఆనందపడేవాడు. మనకేం తెలిసేది? వాడు సజ్జలగాడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడేవాడు, సజ్జలగాడే అన్నీ మాట్లాడేవాడు. వాడు ఎవర్రా ముఖ్యమంత్రి, ఈడే ముఖ్యమంత్రి అనేవాడు సజ్జలగాడిని. వాడు ఏంటంటే ఒక బొమ్మలాగా వాడిని పెట్టి వీళ్ళందరూ ఒక ఆట ఆడిచ్చారు. ఈ ఆట ఈ 5 ఏళ్లలో పరిపాలన బాగోలేదని తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇస్తే మళ్ళీ మన రాష్ట్రం బాగుంటుంది, మన రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకొని ఓటేశారు. ఎందుకంటే చక్కగా ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళ ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఒకరికొకరు చక్కగా మాట్లాడుకుంటూ ఎంతో 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 ఆనందంతో గడుపుతున్నారు. అది అంటే ఇక్కడ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టట్లేదు, ఓన్లీ రెడ్ బుక్ మీద దృష్టి పెడుతున్నారు. దాంట్లో ఎవరి మీద అయితే కక్ష పెట్టుకున్నారో వాళ్ళ మీద పర్మిషన్ ఇస్తున్నారు, వాళ్ళని కక్ష సాధింపులు చేయడానికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు అనే మాట అయితే మరి నిన్న కూడా అంటున్నారు కదా. ఆ రెడ్ బుక్ను చూసి జగన్మోహన్ రెడ్డికి భయం ఎందుకు అంటారు? అసలుకి వాడు రెడ్ బుక్ లేదు, వాడి దినం లేదు. వాడు ఏంటంటే ఏదో ఒక జనాలని ఇంకా మభ్య పెట్టాలని చూస్తాడు. రెడ్ బుక్ లేదు, వాడు దినం లేదు. ఊరక ఆ రెడ్ బుక్లో ఏముంది? గతంలో నువ్వు చేసిన తప్పుల గురించి, మీ నాయకులు చేసిన తప్పుల గురించి మా ప్రభుత్వం దాని పని చేసుకుంటూ పోతుంది. కానీ లా అండ్ ఆర్డర్ చేసుకుంటుంది. ఈయన వెళ్ళి మిమ్మల్ని గుద్దటానికి ఏమైనా వస్తున్నాడా, కొట్టడానికి ఏమైనా వస్తున్నాడా? రెడ్ బుక్ అని ఊరక ఒక సంభాషణ అయితే మీరు చేసి ఈ దుర్మార్గుడు ఎంతో రోత పని చేస్తున్నాడండి. అంటే ఇదే మాట ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే వల్లి వేస్తాం. నేనున్నట్టయితే బటన్ నొక్కేవాడిని, ఈ పాటికి నేనున్నట్టయితే కనుక ఈ పాటికి ఈ డబ్బులు వేసేవాడిని, ఆ డబ్బులు వేసేవాడిని అంటున్నారు. మరి ఆయన మరి గత 2024 జనవరిలో నొక్కిన బటన్ను ఎలక్షన్ల దాకా ఎందుకు పనిచేయలేదంటారు? మరి ఎందుకు పని చేద్దండి? సంపద లేదండి. అప్పులు ఎంతకాలం ఇస్తారండి? అప్పులు ఇచ్చినంతకాలం నొక్కాడండి. అప్పులు ఇవ్వే వాళ్ళకు నొక్కడం మానేశాడు. టిట్కో ఇళ్ళు తాకట్టు పెట్టాడు, కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టాడు, పోలీస్ స్టేషన్లు తాకట్టు భూములు ఎన్నో తాకట్టు పెట్టినవాడు. చరిత్రలో నిలిచిపోయేది జగన్మోహన్ రెడ్డి అండి. జగన్మోహన్ రెడ్డి అనే అసలు మన చరిత్రకి ఒక గిన్నిస్ బుక్లో ఇతను తొదులకు అనేది ఎట్టయితే ఉందో జగన్మోహన్ రెడ్డి కూడా అట్లా లిఖితపూర్వకంగా కూడా ఒక చరిత్ర రాశారు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక తొదలక పరిపాలన మనం అందించాడు వాడు. ఇట్లాంటి రోతను మనం ఇంకా వదులుకున్నాము.
చంద్రబాబు నాయుడు గారు 10-15 ఏళ్ళు మన సంపద సృష్టిస్తాడు. 2-3 నెలల్లోనే చూడండి ఆయనకు బెస్ట్ అవార్డు వచ్చింది. ఇవాళ ఇండియాలోనే 4వ స్థానంలో ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నిన్న గుడిగొడలు ఇచ్చాను ఆయనకి మంచి రాష్ట్ర డెవలప్లో 4వ స్థానంలో ఉన్నాడని చెప్పేసి బెస్ట్ అవార్డు వచ్చినందుకు నిన్న శ్రీమన్నారాయణ నిన్న అమరావతి వెళ్ళి ఆయనకి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని వచ్చారండి. ఆయన అట్టనే అభివృద్ధి చెందించి పిల్లలు కూడా భవిష్యత్తు కూడా చక్కగా ఆలోచనతోనే ఇలా ముందుకు పోతూ ఉండాలని ఎక్కడ దాకా దేనికండి నిన్న 17,000 ఉద్యోగాలు ఇచ్చారండి. నిన్న ఎవరు ఇచ్చారండి? వాడు అంత ముందు ఉన్నప్పుడు 5,000 జీతాలే కదండి. ఈ 17,000 మంది ఆయనకు 2 లక్షలకి ఇవ్వచ్చు. ఇదే జీతాలు 17,000 మంది చెయ్యో వాడు 2 లక్షలకి ఇవ్వచ్చు. అయినా కానీ ఆలోచన లేకుండా పిల్లలు అభివృద్ధి చెందాలంటే ఈ 5,000 10,000తో వాళ్ళు ఎలా బతుకుతారనే ఆలోచనతోనే వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, భారతరాల పిల్లలకు కూడా బాగుంటుంది అని చెప్పేసి ఆ ఆలోచనలోనే ఆయన ఉన్నాడు. కానీ ఇట్లాంటి ఆలోచన లుచ్చ ఆలోచన ఆయన చేయలేదండి. మంచి ఆలోచన చేసేవాడు కాబట్టి రాష్ట్రం అంతగానే డెవలప్ అయిందండి. నిన్న చూడండి శ్రీ సిటీలో 15 కంపెనీలు ఎగబడి వచ్చారండి. నేను పెడతానండి. జపాన్ కంపెనీ, చైనా కంపెనీ, మన ఇన్ఫోసిస్, ఎన్ని కంపెనీలు కావాలంటే అన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి ఒక ముందుకు వాళ్ళు చూడండి ఎంత దూకుడుగా వస్తున్నాయంటే అంత దూకుడుగా. గతంలో ఉన్న వాళ్ళను తరిమి కొట్టి వాళ్ళని హింసించి నాశనం చేసావు. మా రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేసావు. మా బిడ్డల భవిష్యత్తు నాశనం చేసావు. మా బిడ్డలతో పాటు గంజాయి మార్గ ద్రవ్యాలకు అలవాటు చేసిన దుర్మార్గుడు నువ్వే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కాదు గుడివాడ అమర్నాథ్ అంటుంది ఏంటంటే కనుక ఆ కంపెనీలన్నీ మేము తెచ్చినాయే, ఈయన వచ్చి రెబ్బన్ కట్ చేశాడంతే. మేము తెచ్చిన కంపెనీలు ఓపెన్ చేయడానికే చంద్రబాబు నాయుడుకి 3 సంవత్సరాలు టైం పట్టిద్ది, అన్ని కంపెనీలు తెచ్చామంటున్నాడు కదా. మరి ఆ లిస్ట్ ఏమన్నా చెబుతాడంటారు ఆయన? బాగా చెబుతాడండి. గుడ్డు కోడిగుడ్డు దాన్ని ఎలా పొదిగిద్దో వాడు చెప్పగలడు. ఎప్పుడైనా ఒక రౌండ్ టేబుల్ వేసి పారిశ్రామికవేత్తలతో ఇట్లా మాట్లాడింది చూపించమని దమ్ము ధైర్యం ఉన్నాడు అని చెప్పమను. వాడికి మాట్లాడటం వచ్చా? పారిశ్రామికవేత్తలు అంటే వాళ్ళకి తెలుసా? కాకపోతే దోసుకోవడం తెలుసు వాళ్ళకి. దాచుకోవడం తెలుసు. ఒక భూమిని ఎలా దోసుకోవాలి, ఒక దాన్ని ఎలా దోసుకోవాలని ఆలోచనలు వాళ్ళు ఉండరు. ఒక డెవలప్ని ఎలా చేయాలి, ఒక కంపెనీ ఎలా తవ్వాలి, ఆ కంపెనీకి ఎలా సబ్సిడీలు ఇవ్వాలి, ఆలోచనతో వీళ్ళు ఉండరు. ఈయనకి ఆయనకి సంబంధం ఏంటండి? నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక పదే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎందుకు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చు. ఏ ప్రభుత్వానికైనా మినిమం 6 నెలలు టైం ఇవ్వాలనేది గతంలో ప్రతి రాజకీయ పార్టీ ఆలోచించే విధానం. ఇప్పుడు 2 నెలలు గడవక ముందలే మరి ఈ ప్రభుత్వం మీద విమర్శల దాడికి దిగటం వెనకున్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు? చేతగానోడు ఏం మాట్లాడతాడండి? వాడికి పరిపాలన చేత కాదు. ఇప్పుడు ఊరి మీద వదిలారు. గ్యాంధనుడు వదిలేట్టు ఒక గ్యాంధనుడు ఊరి మీదకి వదులుతారు. గ్యాంధనుడు వదిలేట్టు ఏదైనా సవాల్ కానీ వస్తే ఈడేమో ఆ సవాల్ దగ్గరికి వెళ్తారు తప్పితే రెండో అభివృద్ధిలో ఉండడు. అభివృద్ధిలో లేడు కాబట్టి ఇలా వాడికి మనం ఏం చెప్పాలనే చెప్పలేము. అది మనం ఏమి చేయలేని అసమర్థుడు వాడు. ప్రజలకు పనికొచ్చేది గ్యాస్లో